రేట్ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో అక్కడ ఎన్నికను కూడా వాయిదా వేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు అనేది కూడా డిక్లేర్ లేదు. అక్కడ నిన్న ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మంత్రి మరియు ఆయన కొడుకు ఎంపీగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి సమక్షంలోనే ఆడవాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఒక దుష్ప్రవర్తన అనేది చేయడం జరిగింది అని చెప్పి ఈరోజు ఉమెన్ కమిషన్కి అలాగే ఎలక్షన్ కమిషన్కి కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి అలాగే నాయకుల తరఫు నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాట్లాడదాం బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే మేడం. నమస్తే. ఏం జరిగింది అసలు నిన్న అంతమంది అంత విచ్చలవిడిగా వాళ్ళని అంటే డ్రంక్ చేసి లోపలికి వెళ్ళిర్రు కౌన్సిలర్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏంటి మేడం దానికి సంబంధించి? ఇదంతా చాలా పెద్ద కుట్ర. ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీస్ ఆల్రెడీ వాళ్ళు గెలిచాక కూడా ఏదైతే న్యాయబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు, ఎన్నో మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఏదైతే ప్రజల ఎన్నికని పక్కన పెట్టి ఇంటెన్షనల్లీ ఏదో విధంగా ఈ ఎన్నుకోబడిన కౌన్సిలర్లని వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి భయపెట్టైనా ప్రలోభాలకి పెట్టైనా ఏ విధంగా అయినా ప్రతి మున్సిపాలిటీని వాళ్ళే చేజిక్కొచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి అంటే దుశ్చర్యలకి పాల్పడుతున్నారు. ఇది ఎంత దుశ్చర్య అంటే నిజంగా కూడా చూస్తే అసలు ఏ విధంగా కూడా రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తున్నట్టుగా లేదు. కంప్లీట్లీ అగేన్స్ట్ వైలేషన్స్, కంప్లీట్ వైలేషన్స్. ఒక వెంకటస్వామి గారు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ పదవిలో ఉండి వాళ్ళ సన్ ఎంపీ పదవిలో ఉన్న వాళ్ళు అసలు అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాజ్ అవుట్ ఆఫ్ 22 ఆల్రెడీ 14 డిక్లేర్డ్ బై బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిక్లేర్ అయిపోయినాయి. సో కంప్లీట్ మీకు ఫుల్ మెజారిటీ ఉంది, ఫుల్ కోరం ఉంది. 50% కోరం ఉంటేనే ఎలక్షన్ కండక్ట్ చేసేయాలి చైర్పర్సన్ది. కానీ అలా కండక్ట్ చేయకుండా 16th నుంచి 17th పోస్ట్పోన్ చేశారు. నిన్న ఎప్పుడైతే అందరూ లోపలికి వెళ్ళారో కావాలని గొడవ పెట్టుకొని మహిళలని అంటే బెదిరించాలి, ఏదో విధంగా థ్రెటన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని తాకరాని ప్లేస్లలో తాకుతూ అంటే వాళ్ళని మోరల్గా దెబ్బతీయాలి. అలా దెబ్బతీస్తే వాళ్ళు ఇంకా ముందుకి రారు, వెనుకకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మహిళలు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళు ఈ పొజిషన్లను గెలుచుకున్నారు. వాళ్ళందరూ అదే బాధపడుతున్నారు. అక్క మేము ఫస్ట్ టైము ఇలా మున్సిపల్ ఎలక్షన్లో చాలామంది కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ముందు ఇలాంటి దుశ్చర్యలు, ఇంత రాజకీయంగా ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఒక కీచకులు పరిపాలిస్తున్నట్టుగా ఉంది, కానీ ఒక ప్రజాస్వామ్య ప్రతినిధులు పరిపాలిస్తున్నట్టుగా లేదు. సో వాళ్ళని తాకరాని ప్లేస్లలో తాకుతూ ఉంటే ఎంఆర్ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరి స్పెక్టేటర్గా ఎట్లా మిగిలిపోతాడు? ఆయన ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి? బయట అంతమంది 100 మంది పోలీసులను పెట్టి మీరు చైర్పర్సన్ ఎన్నుకుంటున్నారు కొన్ని ప్లేస్లలో. అదే పోలీసులని లోపలికి పిలిచి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది, ఇచ్చి చైర్పర్సన్ ఎన్నిక చేసేయాల్సింది, చేయలేదు. సో వాళ్ళ కంప్లీట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకున్నది ఏదో విధంగా. ఇప్పుడు సెకండ్ మీటింగ్ కూడా ఒకవేళ పోస్ట్పోన్ అయితే యాజ్ పర్ లా ఏంటంటే కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ థర్డ్ డేట్ ఫిక్స్ చేస్తారు ఎప్పుడైతే చైర్పర్సన్ది. సో వాళ్ళ మెయిన్ అదే ఫస్ట్ డే క్యాన్సిల్ చేయించి, సెకండ్ డే క్యాన్సిల్ చేయించి, థర్డ్ డే కూడా క్యాన్సిల్. ఇప్పుడు థర్డ్ డేకి రావాలి అనుకుంటే కలెక్టర్ హ్యాస్ టు గివ్ ఏ రిపోర్ట్, దెన్ దే విల్ ఫిక్స్. అంటే వాళ్ళకి చాలా యాంపుల్ టైం దొరుకుతుంది మధ్యలో. ఈ లోపల వాళ్ళని కిడ్నాప్ చేసో భయపెట్టో వాళ్ళ ఇంట్లోని లొంగ తీసుకోనో ఏదో ఒక పని చేసి ఆ మున్సిపాలిటీని కైవశం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా జరిగింది. సో దీనికి వ్యతిరేకంగానే ఈరోజు వెళ్ళి మున్సిపల్ ఏమంటారు మన ఎలక్షన్ కమిషనర్కి నోటీస్ కంప్లైంట్ ఇచ్చాము. అదేవిధంగా మహిళా కమిషన్ కూడా వెళ్ళాము. అక్కడ చైర్పర్సన్ లేరు. సో సెక్రటరీ గారు ఉండే, సెక్రటరీ మెంబర్ ఉంటే తనకెళ్ళి ఇచ్చాము, చెప్పాము. బికాజ్ ఇది మంచి పద్ధతి కాదు, అంటే మంచి పరిణామం కాదు. ఎవరైనా చూస్తే కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఎక్కడికక్కడ స్టాప్ చేయాలి. మరి అధికారులు ఎందుకు అలా కళ్ళు మూసుకొని ఉంటున్నారు? అధికారులు ఇంకా మైక్లో పోలీసులు ఒక 2 లేడీ ఆఫీసర్స్ లోపలికి వచ్చి వీళ్ళని ఏమంటారు ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేయడానికి పాపం వాళ్ళు అటెంప్ట్ చేస్తే మైక్లో అనౌన్స్ చేశారంట డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్సైడ్ అని. సో ఇది ఎంత తీవ్రమైన అంటే సంఘటన అంటే అక్కడ కూర్చున్న మరి ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఏమనాలి, మరి అతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, ఆ రికార్డింగ్స్ అని తెప్పించామని ఇక్కడ కూడా మేము కంప్లైంట్లో రాసాము, అక్కడ కూడా రాసాము. అది తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఇది చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు బల్కసుమన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో తప్పుడు కేసులు పెట్టి ఈ కౌన్సిలర్ని అందరినీ ముందుకు నడిపించి గెలిపించిన నాయకుడిని ఒకవేళ పట్టుకుంటే వీళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారు. కానీ అలాంటిది ఏం జరగదు, ఎవ్వరు భయపడేది లేదు. ఎన్ని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ లీడర్, క్యాడర్ ఎవ్వరు కూడా భయపడరు. వీఆర్ రెడీ టు ఫైట్. చూసుకుందాం. ఏదైనా కూడా కేసులు లేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఒక కౌన్సిలర్ వాళ్ళ అత్తతోనే ఒక కేసు పెట్టించారు. అంటే కేసు నిజంగా పెట్టిస్తున్నారు అంటే వాళ్ళని దౌర్జన్యంగా అత్తతో పెట్టించారు. ఇప్పుడు ఆమె ఇక్కడే ఉంది కౌన్సిలర్, ఆమె అంటుంది ఆమెకి ఏం తెలియదు,
తెలీదు కావాలని చెప్పి భయపెట్టించి కంప్లైంట్ ఇచ్చిండ్రు అనేసి ఆమె చెప్తున్నాను కదా, వాళ్ళు చెప్తున్నారు మేము కిడ్నాప్ అవ్వలేదు అంటే, లేదు మీరు కిడ్నాప్ అయిందంట అని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళని వేరే ఎస్ ఓపెన్గా. అదేవిధంగా మీరు ఇబ్రహీంపట్నంలో చూసారు, నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పిన వ్యక్తి పొద్దున కోర్టుకు వచ్చేసరికి మారిపోయాడు. సో ఏంటంటే ఒక నైట్ వాళ్ళ కస్టడీలోకి పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోయినా, కాంగ్రెస్ వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయినా, ఏదో విధంగా వాళ్ళని మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళ సైడ్ తిప్పుకొని ప్రతి ఒక్క మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే ఉద్దేశం. అటువంటి అధికారులు పోలీస్ శాఖ కూడా ప్రభుత్వం తొత్తుల్లాగా పనిచేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్ బదులు కండువగా అప్పేసుకుంటే అయిపోతుంది. వాళ్ళకి యూనిఫామ్ అవసరం లేదు. అంటే యూనిఫామ్లో ఉండి మరి ఒకవేళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ యూనిఫామ్కి అసలు వాళ్ళు అగౌరవము, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు, వాళ్ళు తీసుకున్న ఓటుకే అన్యాయం చేస్తున్నారు అధికారులు. మరి వాళ్ళకి నిజంగా మనసు ఎలా ఊపుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇంతమంది మహిళలు ఎంత ఏడ్చుకుంటూ అసలు చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ అక్రమాలు చాలా ప్లేసెస్లో జరిగాయి. లర్న్డ్ మెంబర్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఒకవేళ ఇలా చేస్తే, ఒకవేళ వాళ్ళే రాజ్యాంగానికి ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరిస్తారు? మనమే కాపాడాలి కదా రాజ్యాంగ విలువలని. సో అలా జరుగుతుంది. రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు దేశం అంతా. ఇప్పుడు సరే గొడవలు, ఎలక్షన్ మూమెంట్లో గొడవలు అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్ళ మీద ఇట్లాంటి ప్రవర్తన చేస్తూ ఉంటే ఒక మంత్రి, ఆయన కొడుకు అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కొడుకు ఎంపీగా వ్యవహరిస్తూ ఉన్నారు, చూసుకుంటూ కూర్చున్నారు అనేది అనేక రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అటు పోలీస్ శాఖ ఏం చేస్తున్నది, అక్కడ సంబంధిత అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు వాళ్ళ డ్యూటీలను చేయట్లేదు. ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైతే జరుగుతాయో సుమోటోగా అసలు వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేసేయాలి. ఇలాంటి వాళ్ళ కళ్ళకి కనిపించిందంటే ఇమీడియట్గా కేసెస్ బుక్ చేయొచ్చు వాళ్ళు, కానీ చేయట్లేదు. అదే మీరు సోషల్ మీడియా పోస్టులలో కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు కూడా కంప్లైంట్ అవుతారు. అయ్యి మేము స్క్రోల్ చేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేశారు, మేము కేసు బుక్ చేస్తున్నామని సుప్రీంకోర్టు వరకు కూడా పోయి పోట్లాడతారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. కానీ ఇక్కడ జరిగిన మహిళలకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో మరి అధికారులు ఏంటి, వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సిందే. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆ మహిళలకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో వాళ్ళని ఎందుకు సేవ్ చేయలేకపోయారు? మీరు ఫుల్ కంప్లీట్ మెజారిటీ ఉన్నప్పుడు మీరు ఎలక్షన్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు? అంటే మీకు రాజ్యాంగం మీద యాక్ట్ ఇన్ ద మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంది 2019 క్లియర్గానే ఉంది. 50% కోరం వచ్చిందంటే ఎలక్షన్ కండక్ట్ చేయాలి, మెజారిటీ ఉంటే ఎలక్షన్ కండక్ట్ చేయాలి. అక్కడ 14 మెంబర్స్ వీళ్ళు ఉన్నారంటేనే మోర్ దెన్ 50% అక్కడ కోరం కూడా ఉంది, కోరం ఉంది, మెజారిటీ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ యూ వాంట్ టు పోస్ట్ పోన్ ది ఎలక్షన్స్ ఓన్లీ ఆన్ ద ప్రిటెక్స్ దట్ ఏదో గొడవ అయిందని. గొడవ చేసేది వాళ్ళే, కొట్టేది వాళ్ళే, అరెస్టులు చేయించేది వాళ్ళే, కేసులు మళ్ళీ ఉల్టా పెట్టేది వాళ్ళే. ఇప్పుడు బల్క సుమన్ గారు వీళ్ళందరినీ కొట్టి ఇబ్బంది పెట్టింది వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ మనుషులే. కానీ కేసు బుక్ అయింది బల్క సుమన్ గారి మీద, అనిల్ గారి మీద, రాజిరెడ్డి గారి మీద. అన్యాయంగా పోయి అరెస్ట్ చేశారు. భయపడతారా? భయపడతాం అనుకుంటున్నారేమో, భయపడేదైతే లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నది కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి? ఖచ్చితంగా మేము కోర్టుకు అప్రోచ్ అవుతాము, కోర్టులో రిట్ పిటిషన్ ఇస్తాము, కోర్టు వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మాకు కంప్లీట్ నమ్మకం ఉంది.